దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, ప్రళయ దినాన ప్రప్రథమంగా విచారణకు హాజరయ్యేవారు ఇద్దరు పొరుగువారే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, అల్లాహతాలా హక్కులు అనేవి కొన్ని ఉంటాయి, మానవుల హక్కులు అనేవి కొన్ని ఉంటాయి. అయితే అల్లాహతాలా హక్కులలో మొట్టమొదటిగా మనల్ని అడిగేది నమాజ్ గురించి విచారణ జరుగుతుంది అని కొన్ని హదీసుల ద్వారా మనకి తెలుసు. అయితే ఇరుగు పొరుగు వారి గురించి ఇక్కడ మానవ హక్కుల్లో వెంటనే ఇరుగు పొరుగు వారు అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మనకి ఈ విచారణలో మన ఇరుగు పొరుగు ఉన్నవారు మనతో సఖ్యత కుదరక ఏదైనా ఇబ్బందులు మనం పెట్టున్నా లేదా వాళ్ళు మనకు పెట్టి ఉన్నా మన విచారణ సమయంలో వెంటనే మానవ హక్కుల్లో వచ్చేసి ఇరుగు పొరుగు వారు వచ్చేస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు కానివ్వండి, అన్నతమ్ములు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇలా లేదు. కేవలం ఈ ఇరుగు పొరుగు వాళ్ళు అనేది ప్రప్రథమంగా ముందు స్థానంలో ఉంటారు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. ఒకవేళ వాళ్లతో మనకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నా దానిని మనం కాస్త ఓర్చుకుంటే ప్రళయ దినాన్న మనదే పైచేయిగా ఉంటుంది. కాబట్టి ఇహలోకంలో కొన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఓర్చుకుని సహనంతో ఎదుటి వాళ్ళని కలుపుకుంటూ పోవడమే ఉత్తమమైన లక్షణం అన్నమాట.